యేసయ్యా నా ప్రియా, ఇప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, దురవస్థలలో ఒంటరినై తుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై తుమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధృవతారగానాలో వెలిగెనే, ధృవతారగానాలో వెలిగెనే. యేసయ్యా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, మరపురాని నిందలలో మనసున మండే మంటలలో, మరపురాని నిందలలో మంటలలో, మమతను చూపినని సిలువను, మమతను చూపినని సిలువను, మరచిపోదునా నీ రాకను, మరచిపోదునా నీ రాకను. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వల్లనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియుని వల్లనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. యేసయ్యా నా ప్రియా, యేసయ్యా
యేసయ్యా నా ప్రియా, యేసయ్యా నా ప్రియా, ఇప్పుడో నీరాకడ. అందరూ స్తుతిద్దాం. కోరి ఆత్మతో సత్యముతో జీవము కలిగిన దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, యేసయ్యా నా ప్రియా, నీవే ప్రియమైన దేవుడవయ్యా, నా కన్నిటిని చూసే దేవుడవు నీవే, నా నలిగిన హృదయాన్ని చూడగలిగిన దేవుడవు నీవే, నా ఆర్తనాదాన్ని వినగలిగిన దేవుడవు నీవే, పరిస్థితులన్నిటిని చక్కపరచగలిగిన దేవుడవు నీవే, అరణ్య రోదనను ఉల్లాసముగా మార్చే దేవుడవు నీవే, గాఢాంధకారపు లోయలలో సంచరించిన నన్ను వదిలిపెట్టగా కాపాడుతున్న దేవుడవు నీవే. యేసయ్యా పరపురాణి నిందలలో మనసున మండే మంటలలో మమతను చూపినని సిలువను మరచిపోదునా నీ రాకను. యేసయ్యా నా ప్రియా, యేసయ్యా అందరము మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొట్టాలి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును స్తుతిద్దాం. మనము చేసే ఉచితమైన భక్తి అదే. నువ్వు చప్పట్లు కొట్టకపోతే, నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడకపోతే, నీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి అప్పచెప్పకపోతే నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమవుతుంది. అందరము చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, జీవాధిపతి, సకల ఆశీర్వాదాలకు కారకుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అనాది కాలపు సంకల్పంను బట్టి ఈరోజు ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలయ్యా. నీ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం నాయనా. ఈ పూట మీ సేవకులను సకాలంలోనికి మా దగ్గరికి తీసుకొని వచ్చారు, అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ సేవకు నిలబెట్టి ఆత్మాభిషేకముతో నింపి
నీ ప్రజలకు కావలసిన అయ్యా చక్కటి మాటలు మూటలుగా మాకు దయచేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. నాతోనూ కుడి వచ్చిన ప్రజలతోనూ మీరు ముచ్చటించి సహాయం చేసి మహిమ పొందమని ప్రభా, ఆత్మకార్యాలు ఈ పూట మా జీవితంలో జరుగును గాక. శారీరక కార్యాలు యేసు నామములో లయమైపోవును గాక. మా హృదయాలు అయా తెరవబడును గాక. ప్రభానికి స్తోత్రాలు. వాక్యం వింటున్నప్పుడు లూదియా హృదయము తెరవబడినట్లుగా, లూదియా హృదయము పడవబడినట్లుగా, లూదియా హృదయము మార్చబడినట్లుగా ఈ పూట నీ ప్రజలు ప్రభానైనా ప్రత్యక్ష ప్రసారం నైనా మైక శబ్దం ద్వారా కుడి వచ్చిన ప్రజలు నేను అందరం వింటుండగా నైనా నీ సేవకును బలపరిచి ఎత్తుపట్టి ఆత్మకార్యాలు చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలండి. చాలామంది రాలేదు, ఇందు నిమిత్తం రాలేదు తెలియదు, కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నారు. మరి ఈ పూట వాక్యం చెప్పాలి అని ఆనంద్ గారిని అడిగినప్పుడు, అన్నయ్య మరి రేపు నేను రమ్మన్నాను, అయితే రేపు ఆరాధన ఉంది కనుక మరి ఈ పూటే రమ్మని నేను చెప్పినప్పుడు వారు మరి అంగీకరించి మన మధ్యకు వచ్చారు. మరి రేపు వేరొక సేవకులు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. మరి వాక్యాన్ని మీరు విని మరి మనందరం విని ఆత్మీయంగా మన జీవితాలు కట్టుకుందాం. మరి సేవకులు వస్తుండగా అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామను స్తుతిస్తూ సేవకునికి సమయాన్ని అప్పచెప్పుదాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం. సంతోషంగా చెప్దాం. ఒకసారి ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం. మంచిది. ఇలాగున మరొకసారి మీ మధ్యలో నిలబడడానికి ఏమంత యోగ్యత అర్హత లేదు, కానీ ప్రభు తన విశేషమైన కృప కనికరాన్ని బట్టి మీ మధ్యలో నిలబడి ప్రభు మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ఎంతైనా నేను కృతజ్ఞున్నాను. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అంత మాత్రం కాకుండా మరి దైవజనులు మరి ఈ ప్రాంతంలో మరి బహుబలమైన ఘనమైన పరిచర్య చేస్తూ విరామం ఎరుగని పరిచర్య, ఎక్కడ కూడా మరి ఎంత ప్రయాసమున్నా ఎంత భారభరితమైనా కూడా మరి సంఘాన్ని చక్కగా కలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఘనమైన పరిచర్య జరిగిస్తున్న మరి దైవజనులు, ప్రేమతో ఆహ్వానించిన మరి దైవజనులు రాజేష్ అన్న కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. మరి దైవజనుల అమ్మగారికి కూడా, కుటుంబానికి, పిల్లలకు కూడా మరి దేవుని ఆశీస్సులు, అలాగే అమ్మగారికి వందనాలు తెలియపరుస్తూ కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మా అందరికీ వందనాలు. దేవుని కృప నిశ్చయముగా మనందరికీ తోడయుండును గాక. ఈలాగున ఈ మొదటి రోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి, వాస్తవానికి అన్న చెప్పినట్టు రేపు ఆదివారం ఉపవాస ప్రార్థనలో కొద్దిసేపు వాక్యం చెప్పడానికి వీలు పడద్దని అడిగారు. వాస్తవానికి అంత అర్హత నాకు లేదు. ఈ పరిచర్యలో ఇప్పుడిప్పుడే కొంచెం అడుగులు వేస్తున్న అనుభవాలు నావి. రేపు ఆదివారం రాత్రికి మరి నేను పరిచర్య చేస్తున్న బోరవంచ గ్రామంలో సాయంకాలపు వేళ ఆరాధన జరుగుతుంది, 7 నుంచి 9 గంటల వరకు. కాబట్టి నేను మీ మధ్యలోకి రాలేకపోతానన్నా అంటే, సరే ముందు రోజు శనివారానికి మీరు షెడ్యూల్ వేసుకోండి అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఇలాగున అనేక మంది దైవజనులు, గనులైన దైవజనులు నిలబడిన చోట నిలవబడి దేవుని మాటలు చెప్పడం అనేది అది కొంచెం నా వరకైతే నేను గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. దేవునికి మాత్రమే మహిమ కలుగును కాక. ఇంకా ఎక్కువసేపు నేను మీతో మాట్లాడాలనుకోవట్లేదు, కానీ దేవుని మాటలు కొన్ని ఈ పూట మీతో చెప్పాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మీ ముందు నిలబడ్డాను. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం
ఈ పూట ధ్యానం కొరకు చదువుకుందాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచగలిగిన వారు తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మహోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నాయన ఈ ఉపవాస పండుగల మొదటి రోజు ఆరాధన అంతటిని తండ్రి ఘనముగా మీరు జరిగిస్తూ వచ్చారు. ప్రారంభం మొదలుకొని ఇదిగో నాయన పాటల్లోనూ ఆరాధనలోనూ చేయబడిన ప్రతి విజ్ఞాపనలో మీరు ముందుండి నడిపించారు. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అందించారయ్యా. అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభా, ఇదిగో నాయన నీ దాసునిగా నీ పక్షాన నిలబడుతుంటుండగా ప్రభా, ఇదిగో నాయన ఆత్మ సహాయం కొరకు వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు మాతో కూడా ఉండి ముందుకు నడిపించమని కూడి వచ్చిన బిడ్డలందరితో అయా నాయన మీరే సూటిగా మాట్లాడండి ప్రభా. ఇదిగో నాయన మాట్లాడుతుండగా తండ్రి ప్రతి మాట వారి హృదయంలో ఫలింపును దయచేయమని ఇదిగో తండ్రి నీ దాసునిగా నీ పక్షాన్ని నిలబడుతుండగా మరుగు చేయండి. మహిమ మీరు పొందుకొనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఇంకొంచెం బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చదివిన లేఖన భాగంలో కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ అంటున్నాడు, తన యొక్క సాక్ష్యాన్ని అక్కడ చెబుతూ ఉన్నాడు. సర్వసాధారణంగా అక్కడ రాయబడిన మాట యుద్ధోపకరణాలు అని రాశాడు కదా. అంటే యుద్ధానికి వెళుతున్న వాళ్ళకి కొన్ని ఆయుధాలు ఉంటాయి. ఎవరైనా యుద్ధం చేయాలంటే ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీని బట్టి బాంబులని లేకపోతే రాకెట్స్ అని రకరకాలు. ఆత్మీయ జీవితంలో కూడా యోబు భక్తుడు ఒక మాట అంటాడు. మీరు యోబు గ్రంథం చదివితే ఆత్మీయ జీవితంలో కూడా యోబు అంటాడు, 1వ అధ్యాయము 7వ వాక్యం చదివితే చూడండి ఒకసారి దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ దేవుని బిడ్డలారా, అపవాది సాతాను మాట్లాడుకుంటున్న సందర్భాలు అక్కడ కనపడుతూ ఉంటాయి. ఇంకొక చోట యోబు అంటాడు, మానవుని యొక్క జీవిత యాత్ర అంతా కూడా యుద్ధ దినములు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు మనం చదివిన లేఖన భాగంలో అక్కడ అపవాదితో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇటు అటు తిరుగుతూ ఉన్న సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు ఏమంటున్నాడు అంటే, మా యుద్ధోపకరణములు లోక సంబంధమైనవి కాదు, శరీర సంబంధమైనవి కాదు, దేవుని ఎదుట దుర్గములను పడదోయగలిగినవి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు పరిశుద్ధాత్మని ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పూట. దేవుని బిడ్డలారా, ఈ లోకయాత్ర ఇంచుమించుగా అందరికీ యుద్ధము లాంటిది. లోకానుసారంగా బ్రతికే వాళ్ళ సంగతి మనము ఆలోచన చేయడం పక్కన పెడితే, విశ్వాస సంబంధమైన జీవితంలో కొనసాగుతున్న మన జీవితాలలో, విశ్వాస సంబంధమైన యాత్ర సాగిస్తున్న పయనం సాగిస్తున్న మన జీవితంలో ప్రతి దినము కూడా ఒక యుద్ధం లాంటిదే. దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైన పోరాటాలు అన్న ప్రార్థన చేస్తూ అన్నాడు. ఆయా బిజీ షెడ్యూల్ని బట్టి కావచ్చు, ఆయా పరిస్థితులను బట్టి కావచ్చు, దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే పోరాటాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన దినాలలో, ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో దేవుని వాక్యం ద్వారా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, నేను కూడా ఈ లోకయాత్ర చేస్తున్న వాడినే, అయితే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. చాలాసార్లు మన ప్రయత్నాలలో మనకి ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అననుకూల పరిస్థితులు ఎదురైనా మనం చేసే యుద్ధాలు ఎలా ఉంటాయి? ఎవరైనా మనకి ఏదైనా హాని చేశారనుకో, మనం తిరిగి హాని చేస్తాం. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారనుకో, మనం ఏం చేస్తాం? మరలి తిరిగి మాట, అది అంటారు కదా, అట్టు పెట్టిన వాళ్ళకి మనం అట్టున్నర పెడతాం. అది లోకంలో చేసే యుద్ధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. ఈ రోజున్న మనుషులందరూ కూడా యుద్ధం చేస్తున్నాము. విశ్వాసులు కూడా యుద్ధం చేస్తున్నారు. లోకం గురించి నేను మాట్లాడలేదు, విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను ఈ పూట. విశ్వాసులు కూడా
యుద్ధోపకరణాలని లోక సంబంధమైన వాటినే వాడుతున్నారు అని పౌలు బాధపడుతూ చెప్తున్నాడు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. దేవుని బిడ్డలారా, మన యుద్ధోపకరణాలు ఒకవేళ శరీర సంబంధమైనవి అని అయి ఉంటే గనక వాటిని మనం మార్చుకోవాలి. కారణం ఏంటంటే, వైద్యం చేసేవాడిని వైద్యుడు అంటారు కదా, వైద్యం చేసేవాడిని వైద్యుడు అంటారు, చదువుకునే వాళ్ళని స్టూడెంట్ అంటారు, లేకపోతే వాహనాన్ని నడిపించేవాడిని డ్రైవర్ అంటారు. అలాగే విశ్వాస జీవితంలో సాగేవాడినే విశ్వాసి అంటారు. అంతేగాని మందిరానికి వెళ్ళినంత మాత్రాన విశ్వాసులు అయిపోతారా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, ఆ విశ్వాస జీవితం సాగించే వాళ్ళ యుద్ధోపకరణాలు వేరుగా ఉంటాయి. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఏ పరిస్థితిలో గుండా వెళ్ళు, దీన పరిస్థితిలో గుండా వెళ్ళు, అవమానాల గుండా వెళ్ళు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు సరిగా సహకరించకపోయిన జీవితాలు కావచ్చు, ఆరోగ్యం సరిగా సహకరించకపోయిన జీవితాలు కావచ్చు. అలాంటప్పుడు మన యుద్ధోపకరణాలు లోక సంబంధమైనవిగా ఉండకూడదు. ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి లోక సంబంధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. డాక్టర్ గురించి నేను మాట్లాడలేదు, డాక్టర్కి అతీతంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో పౌలు అంటున్నాడు, ఈ యాత్ర సాగిస్తున్న మన జీవితంలో అంతే కదా, ఎంత భక్తి చేసి ఈ భక్తి ద్వారా పరలోకానికి చేరకపోతే ప్రయోజనం లేదంటారా? ఉందంటారా? లేనట్టుగానే, అంతే కదా. కారణం ఏంటంటే, ఎలాగో తీర్మానించుకున్నాం, ఎలాగో నాగటి మీద చేయబెట్టాం, విశ్వాస జీవితంలో సాగుదామని తీర్మానించుకున్నాం, ప్రయత్నం ప్రారంభించాం. ఈ ప్రయత్నంలో ఇంకా మన యుద్ధోపకరణాలు అంటే ఈ లోకంలో జీవిస్తూ వెళుతున్నప్పుడు మనకెదురయ్యే పరిస్థితులను జయించడానికి, మనకెదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి, మనకెదురవుతున్న ఇరుకులు ఇబ్బందులు జయించడానికి మనం లోక సంబంధమైన వాటి మీద ఆధారపడకూడదు. అది విశ్వాసికి ఏమంతా కూడా అర్హమైనది కాదు అని దేవుని వాక్యం అంటుంది. అది మరొకసారి చదువుదాం మాటను మనం. అపోస్తులు పౌలు రాసిన కొరింథీ 2 కొరింథీ 10వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుదాం ఒకసారి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత సరిపోతాయంట. మాకున్న యుద్ధోపకరణాలు వేరుగా ఉన్నాయి. వాటి ద్వారా మా దేవుని ఎదుట మేము ఏమంటాడు అక్కడ, బలమైన దుర్గాలను సైతము, దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలినంత బలము కలిగిన ఆయుధాలు మాకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీకు ఎదురవుతున్న పోరాటాల్లో ఏ ఆయుధాలతో నువ్వు పోరాడుతున్నావో, ఆత్మ సంబంధమైన పోరాటం కావచ్చు, శరీర సంబంధమైన అనుభవాలు కావచ్చు, వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజంలో జీవిస్తున్న జీవితంలో నువ్వు ఏ పోరాటాలు నువ్వు పోరాడుతున్నా, అది నీ శరీరంలో నీకు కలుగుతున్న నీ భోగేచ్ఛలను బట్టి పోరాడే పోరాటాలైనా, దేవుని బిడ్డలారా, వాటిని నువ్వు ఏ విధంగా జయించడానికి ఇష్టపడుతున్నావో, ఎలాగ ప్రయత్నం చేస్తున్నావో, కానీ అది నీ ఆలోచనకి తెలుసును. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, ఈ పూట దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి ఎలాంటివో తెలుసా అని ప్రశ్న చెబుతూ మనకు అంటున్నాడు, అవి దేవుని ఎదుట దుర్గములను, సాతాను దుర్గములను, అపవాది దుర్గములను, ఇదిగో ఆకాశ మండలంలో తిరుగుతున్న వాయు సంబంధమైన ఇదిగో అపవాది యొక్క ముఠా మొత్తాన్ని కూడా పడద్రోయగలిగినంత బలము కలిగిన దుర్గములు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే మనం వేటిని ఆధారం చేసుకుని అతిశయిస్తున్నామో వాటన్నిటిని మనం ప్రక్కన పెట్టేద్దాం. వాటి వలన నువ్వు పోరాడుతున్న ఆ పోరాటాలలో నువ్వు కలిగి ఉన్న నీ యొక్క ఆలోచనలు, నువ్వు ఆధారం చేసుకుంటున్న ఆ ఆయుధాల వలన నీకు నెమ్మది కలుగుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ దేవుని వాక్యంలో పౌలు ఆయన చెబుతున్న కొన్ని ఆయుధాలను గనక నువ్వు నీ జీవితంలో అన్వయించుకోవడానికి, నీ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవడానికి, నీ జీవితంలో వాటిని ఒక ఉపదేశ క్రమముగా నువ్వు ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తే నిశ్చయముగా నీ ఎదుట ఎట్టి అపవాది దుర్గాలైన, ఎట్టి అననుకూల పరిస్థితులైన నిశ్చయముగా ఈ రాత్రి దేవుడు తొలగించుటకు ప్రారంభించును గాక. కృప తోడయుండును గాక. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చూడండి, పగని పగతోనే సాధిద్దామని ప్రయత్నం చేస్తారు. కక్షలు, కార్పణ్యాలు,
ఇలా చెప్పుకుంటూ వెళ్తే కపటము, మోసాన్ని మోసంతోనే జయించాలంటారు కదా. ఇంకా చెప్పాలంటే లోకంలో చక్కని సూక్తులు ఉంటాయి. ముళ్ళుతోనే తీయాలంటారు. చక్కని భలే వింత సూక్తులు చెప్తారు. అది లోకంలో నడుస్తుంది. కానీ విశ్వాస సంబంధమైన జీవితానికి అది ఆధారం అవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుభవాలు ఏ యుద్ధోపకరణాలు పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, లేకపోతే లేఖనంలో పరిశుద్ధ గ్రంథంలో ఏ యుద్ధోపకరణాలను మనం ఆధారం చేసుకుంటే ఆత్మీయ యాత్రను మనం జయ జీవితమును జయ జెండా ఎగరవేయగలుగుతామో కొన్ని అనుభవాలు ఇప్పుడు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మరి దైవజనులు నాకు ఇంచుమించుగా కొంత సమయాన్ని చెప్పమన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక 40, ఇప్పటికి ఆల్రెడీ ఒక 15 నిమిషాలు అయినట్టుంది, దగ్గరగా ఒక 35-40 నిమిషాల లోపే ఒక 3-4 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. ఏ ఆయుధాలు మనం ఉపయోగించాలి అపవాదిని జయించడానికి, ఏ యుద్ధోపకరణాలు దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో మనం పోరాడటానికి దేవుని దగ్గర మనం లేకపోతే లోకంలో మనం వినియోగించాలని లేఖనం సెలవిస్తుంది. అక్కడ చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వాక్యం. దావీదు చదువు. వచ్చుచున్నావు అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దావీదు జీవితంలో ఈ చరిత్ర, ఈ సంభవం మీకు అందరికి తెలిసిందే. నేను ఇంకెంతకు మించి ఈ సంభవాన్ని మొత్తం వివరించాలని నేను కోరుకోవట్లేదు. అక్కడ ఫిలిస్తీన్ మీద యుద్ధానికి వెళుతున్నాడు. అక్కడ సందర్భం తెలిసిందే కదా మనకి. ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళుతున్నాడు దావీదు. అంతకుముందు అక్కడ సౌలు అంటాడు కొన్ని ఆయుధాలు ధరింపజేస్తాడు. ఎవరికి? దావీదుకి. లోక సంబంధమైన ఆయుధాలు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కత్తి, డాలు, శిరస్రాణము ఇవన్నీ పెట్టుకొని వెళ్ళమంటాడు. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు. ఏమని? ఇవి నాకు వాడుకలేవు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస జీవితంలో లోక సంబంధమైన ఆయుధాలు పెట్టుకొని నేను పోరాడతాను అని నువ్వు చెప్పకూడదు. అవి నాకు వాడుకలో ఉండేవి ఇంతకు ముందు. గత జీవితంలో నేను ప్రభువుని ఎరగక ముందు, ప్రభువుని అంగీకరించక ముందు, ఇదిగో క్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించక ముందు అవి నా ఆయుధాలు అన్నట్టుగా శత్రువుని ఎదుట నిలబడినప్పుడు, అది ఏ శత్రువైనా కావచ్చు, లోక సంబంధమైన ఎదురు మనుషుల గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఇంకా చెప్పాలంటే మనిషికి గొప్ప శత్రువు ఏదైనా ఉందంటే హృదయమే. అదే హృదయంలో ఆశపడుతుంది, అదే హృదయం నీ మీద నేరారోపణ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే హృదయము దేవునికి ప్రార్థన చేయమంటది, అదే హృదయం లోకాన్ని ఆశించమంటది. ఆ హృదయం అనే శత్రువు నువ్వు జయించాలంటే దేవుని బిడ్డలారా, నీ ఎదుట ఏ శత్రువు ఉన్నా, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, నిందలు అవమానాలు కావచ్చు, ఏ రూపేణ శత్రువు నీ మీద దాడి చేస్తున్నా దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఈ లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకోకూడదట. దావీదు అదే అన్నాడు, ఇవి నాకు వాడుకలేవు. యుద్ధానికి అవే వాడుక. అవునంటారా కాదంటారా? యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఏది వాడుక? యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధం లేకుండా వెళ్తే జయిస్తాడా? కుదరదది. కానీ ఆయన ఏమంటాడు, నాకు ఇది వాడుకలేదు. ఇదిగో నీవు డాలును ఈటెను పట్టుకొని నా మీదకి వస్తున్నావు, కానీ నేను ఎవరి పేరు మీద వస్తున్నాను? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామం పేరట. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ యుద్ధోపకరణం ఏమై ఉండాలో తెలుసా? యెహోవా నామమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు ఏమంటాడు? యెహోవా నామము నాకు బలమైన దుర్గం. దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. ఏమంటాడు? యెహోవా నామము నాకు బలమైన దుర్గం. చదవండి సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో మాట రాయబడింది. యెహోవా నామం మనందరికీ బలమైన దుర్గం. యెహోవా నామం 18వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా నామము బలమైన దుర్గము, సురక్షితముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పూట నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ అంటుంది, ఇదిగో నీ యుద్ధోపకరణం. పౌలు అంటున్నాడు, మా యుద్ధోపకరణాలు ఈ శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి కాదు. మా యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి అను చెబుతుంటే దావీదు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ కత్తే, ఈ ఈటె, ఈ డాలు నాకు అలవాట్లేదు. ఇదిగో
ఆ ఫిలిష్తీయుడైన గొలియాతుతో అంటాడు, గొలియాతు, ఇదిగో నువ్వు ఎలాగ నా మీదకి వస్తున్నావు, కత్తెను ఈటెను డాలు పట్టుకుని నా మీదకి వస్తున్నావు, కానీ నేనైతే నువ్వు ఏ దేవుని అయితే తిరస్కరిస్తున్నావో, ఏ దేవుని నామాన్ని నువ్వు 40 రోజులు దూషిస్తూ వస్తున్నావో, ఆ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామం పేరట నేను నీ మీదకి వస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ఏ సమస్యతో నువ్వు పోరాడుతుండొచ్చు, నీ ఏ సమస్యని నేను గలిబిలి చేస్తూ ఉండొచ్చు, నిన్ను ఇరకాటంలో పెట్టొచ్చు, ఇబ్బందులో పెట్టొచ్చు, నీ యాత్రని సాగనివ్వచ్చు, ఇక నీకు దారి దిక్కు లేకపోవచ్చు, ఇక నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటని నువ్వు ఆలోచనలో పడవచ్చు. ఇదిగో దేవుని వాక్యం అంటుంది, యేసు నామములో నీకు సమస్తము సమకూర్చబడును గాక, యేసు నామములో నీకు సమస్తము సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆ నామములోనే అన్ని నామముల కన్నా పైనామమైన ఆ యెహోవా నామం, యేసు నామములోనే నువ్వు ప్రతి విధమైన పోరాటంలో జయమందుదువు గాక, జయమందుదువు గాక. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఇక్కడ దావీదు జీవితంలో దావీదు అంటాడు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు నాకు అలవాట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేటిని ఉపయోగిస్తున్నాడంటే అక్కడ నాకు తెలిసిన ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధమే యెహోవా నామము. యెహోవా నామం పేరట, యెహోవా నామం పేరట నేను నీ మీదకి వస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన సంగతి చరిత్ర మీకు అందరికీ తెలిసిందే. ఒక గొప్ప విజయాన్ని ఊహించలేదు ఎవరు. ఒక చిన్న బాలుడు ఆ 17వ అధ్యాయంలో, ఆ మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకుంటూ వెళితే, దావీదు గొలియాతు కంటే బలాఢ్యుడే అని రాయబడద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 50వ వచనం మీరు చదివితే ఎలా సాధ్యపడుతుంది అంటే కేవలం అక్కడ ఒక్క మాటే, ఎప్పుడైతే నువ్వు యెహోవా నామాన్ని జయిస్తున్నావో, నీ సమస్య కంటే నువ్వు చేస్తున్న దేనితో అయితే నువ్వు యుద్ధం చేస్తున్నావో దానికంటే నువ్వు శక్తిమంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికంటే నువ్వు బలవంతుడు అవుతావు. అది నీ ముందు ఏమాత్రము కూడా ఎన్నికలేనిది అయిపోద్ది. ఎందుకనంటే నువ్వు జపిస్తున్న నామం ఉందే, నువ్వు స్మరిస్తున్న నామం ఉందే, నువ్వు ఆరాధిస్తున్న నామం ఉందే, నువ్వు కొనియాడుతున్న, నువ్వు పూజిస్తున్న నామం ఉందే. ఆ నామము భూమి ఆకాశములను మాటతో సృజించిన నామము. ఆ నామం ముందు ఏది కూడా నిలవజాలదు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ నోట ఆ నామం ఉండును గాక. నువ్వు చేస్తున్న యుద్ధంలో ఆ నామమే ముందుండును గాక. యెహోవా నామం పేరట, యెహోవా నామం పేరట సమస్తము నీవు జరిగించుకుందువు గాక. నీ కుటుంబాన్ని కట్టుకుందువు గాక, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుందువు గాక. ఆ నామం పేరట మనము యుద్ధము ప్రారంభించుదుము గాక. ఇన్నాళ్ళు నీ ఆలోచన ప్రకారం, ఒకవేళ నీ చిత్తం ప్రకారం ఒకవేళ సాగి వెళ్ళుంటే, ఈ పూట ఈ మాటలు వింటుండగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, యెహోవా నామం పేరట దావీదు ఫిలిష్తీయుని కంటే బలవంతుడయ్యాడంట. దేవునికి ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఏ సమస్య, ఏ పోరాటం ఆత్మీయ జీవితంలో ఒకవేళ యజమాని సహకరించబోతున్నాడా, యేసు నామములో ప్రార్థన చేయి. ఒకవేళ కుటుంబ జీవితంలో, ఇంట్లో పరిస్థితులు ప్రార్థనకు వెళ్ళడానికి, మందిరానికి వెళ్ళడానికి, లేకపోతే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి ఆటంకంగా ఉన్నాయా, యేసు నామములో ప్రార్థన చేయి. నీకు సమస్తము సమకూడి దేవుడు జరిగించును గాక, కృపతోడయుండును గాక. మొదటి అనుభవాన్ని అక్కడ చెప్తున్నాడు. యేసు నామం నాకున్న యుద్ధోపకరణాల్లో ఇదిగో నేను పునరుద్ధానుడైన క్రీస్తుని నాలో నేను పూర్తిగా నింపుకున్నాను అంటాడు పౌలు. మీకు అర్థం అవ్వాలని ఇలాగ చెప్తున్నాను. నేను పునరుద్ధానుడైన క్రీస్తులు ఆయన శ్రమానుభవంలో నేను పాలు పొందినవాడుని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందువలన అద్భుతమైన కార్యాలు పౌలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మొదటి అనుభవంలో ఆయన అంటాడు, దావీదు అంటాడు, యెహోవా నామం పేరట, యెహోవా నామం పేరట మన జీవితాలలో మనం చేస్తున్న పోరాటంలో యెహోవా నామము ద్వారా సమస్తము మీద జయముందుదుము గాక. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం దేవుని బిడ్డలారా. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీకు ఆ వచనంలో మనం అర్థం చేసుకోవడానికి ఉన్న ఒక ఆలోచన, దేవుని యొక్క కృపను బట్టి నేను మీతో పంచుకోవాలనుకుంటున్న మాట, అక్కడ వారు
దైవజనులు బోరలు ఊదారు. మందసం మోస్తున్న యాజకులు మందసం వెంబడిస్తూ ముందు నడుస్తూ బోరలు ఊదగా అక్కడున్న సర్వ సమాజం అంట బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఆ ప్రాకారాలు ఏమైపోయినాయి అంట? కూలిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యం మనతో మాట్లాడుతూ సెలవిస్తున్న మాట మనకు అర్థం చేసుకోవడానికి దేవుడు ఆలోచన కలిగిస్తున్న మాట. నీవు చేస్తున్న పోరాటంలో ఆనాటి యెహోషువ ఇజ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్న క్రమంలో ఆ యెరికో ప్రాకారాల దగ్గరకు వచ్చారు. దారి లేదిక, గవిని మూసేశారు. వెళ్ళనీనంటున్నాడు, మీ తిప్పల మీరు పడండి అంటున్నాడు. ఇక దారి తెన్ను లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఇక ప్రయాణము ఇక ముందుకు లేదు. ఆ సందర్భంలో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన కలిగిన సందర్భంలో దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. అక్కడ యెహోషువతో మాట్లాడుతూ ఒక ఆలోచన చెప్పాడు. ఇదిగో, మీరు నన్ను 6 రోజులు మందసం వేసుకొని ఆ ప్రాకారాల చుట్టూ తిరగమన్న తర్వాత 7వ రోజున ఆయన అన్నాడు, 7 మార్లు తిరగనండి, 7వ మారు బిగ్గరగా కేకలు వేయండి, దైవజనులు బోరలు ఊదుతారని చెప్పినప్పుడు ఆ యాజకులు బోరలు ఊదినప్పుడు ఆ ప్రజలందరూ బిగ్గరగా కేకలు వేసినప్పుడు, గట్టిగా కేకలు వేసినప్పుడు ఆ ప్రాకారం కూలిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే స్తుతి ఉంటుందో దైవజనులు బోరలోదటమంటే దేవునిని గురించిన ఆరాధన చేసే క్రమం, లేదా దేవుని యొక్క ఆ మందిరాలలో ఎలుగెత్తి దైవజనులు మనందరి కొరకు ప్రార్థించే ఆ చోటు, అక్కడ ప్రజలందరూ ఏం చేయాలంట? స్తుతించాలి, ఆరాధించాలి. ఎక్కడైతే స్తుతి ఆరాధన అనే ఆయుధం ఉంటుందో అక్కడ నిశ్చయముగా ప్రాకారాలు కూలిపోవును గాక. దేవుని బిడ్డలారా, పౌలు మనతో మాట్లాడుతున్న మాకున్న యుద్ధోపకరణాలలో రెండోది యెహోవాను స్తుతించే ఆయుధాన్ని మనం ధరించుకుందుము గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించే ఆ ఆయుధం ఎవరైతే ధరించుకొని ఉంటారో, స్తుతిస్తే ఎవరైతే యెహోవాను స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, నా మహారక్షణ నేను వారికి కలుగ చేస్తానని లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే నువ్వు పోరాడుతున్నావో, ఎక్కడైతే ఏ పరిస్థితుల్లో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఇగో ఆత్మీయ జీవితంలో ఎక్కడ నువ్వు పడిపోతున్నావో, ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ నీ గుడారము ఇదిగో మనుషుల వల్ల కావచ్చు, లేకపోతే అపవాది ఆ తంత్రాల వల్ల కావచ్చు శిథిలం అవడానికి సిద్ధంగా ఉందో, అక్కడ ఎప్పుడైతే నీ ఇంట్లో స్తుతి మొదలవుతుందో, నీ హృదయంలో స్తుతి మొదలవుతుందో, ఎప్పుడైతే స్తుతి అనే ఆయుధాన్ని నువ్వు చేత పట్టుకొని ముందుకు సాగుతావో, దేవునికి స్తోత్రం కలుగును గాక, అప్పుడు నీ ఎదుట నిలిచిన ఏ ప్రాకారమైనా, ఒకవేళ దేహంలో ఆరోగ్యం సహకరించిపోయినా, ప్రభువా నీకు స్తోత్రం, నీవిచ్చిన ఆరోగ్యమయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ప్రభువుని స్తుతించడం మొదలు పెడితే నిశ్చయముగా దేవుడు ఆకాశమందున్నవాడు, ఆలకించువాడు, నీ జీవితంలో నువ్వు ఆశిస్తున్న ప్రతి కార్యము, నీ దేహంలో కావలసిన ఆరోగ్యము, నీ కుటుంబంలో కావలసిన నెమ్మది, సమాధానము ఆయన నిశ్చయముగా దయచేయునుగాక. అందుకే దైవజనులు అంటారు, స్తుతి మన స్థితిని మారుస్తుందట. చాలాసార్లు మనం విన్నమాటే, కానీ విచిత్రం ఏంటో ఆ పని చేయం. కష్టం వస్తుందా, మనుషుల వైపు వెళ్తాం. నష్టం వస్తుందా, ఎటువైపు నుంచి నష్టాన్ని పూడ్చుకోవాలనే చూస్తాం. నేనైనంతే, మీరైనంతే. మానవ ఆలోచనల ప్రకారం మనం సాగుతూ వెళ్తుంటాం. కానీ దైవజనుడైన యోబు జీవితంలో మనందరికీ తెలిసిన సంభవాలు చాలా ఉన్నాయిలే, కానీ నేను ఒక మాట చెప్తాను. అంత పోయినా సరే స్తుతించటం మానలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత పోయినా సరే ఏం చేశాడంట? స్తుతించటం మానలా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు. యెహోవా నామమునకు మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, స్తుతి కలుగును గాక. ఈ ఆయుధము మనము ధరించుకుందుము గాక. ఒకవేళ పంట సరిగా పండక నష్టం వచ్చిందా, ప్రభువా నీకు స్తోత్రం, ఇదిగో నాయన నువ్వు ఇచ్చిన కృపయ్యా, ఇదిగో తినటంగా ఆహారం ఇస్తే చాలయ్యా నీకు స్తోత్రం అని ప్రభువుని గణపరిచేవారిగా ఉండాలి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నాయా, దానిని బట్టి మనుషుల వైపు చూసి వాళ్ళని వీళ్ళని ఆశ్రయించి నువ్వు ఏదేదో ప్రయత్నాలు చేసి నష్టపోవడం కంటే, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, సహాయము చేయి, నీకు వందనాలు, ఉద్యోగం ఇచ్చింది నువ్వే, ఇదిగో అందులో నెమ్మది దయచేస్తానని వాగ్దానం చేసింది నువ్వే అంటూ దేవుని వైపు మనం చూడగలిగితే, దేవుని నామాన్ని మనం స్తుతించగలిగితే, ఇది ఏ పరిస్థితి అయినా కావచ్చు, నీ జీవితంలో నీ పోరాటంలో నువ్వు అనుభవిస్తున్న ఏ పరిస్థితి అయినా కావచ్చు, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, ఇదిగొచ్చాను తండ్రి, ఇలాగున నా దేహంలో
ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉందంటే ఈ మాత్రం చాలయ్యా నీకు స్తోత్రం అంటూ ప్రభువు మీదనే మనం ఆధారపడడానికి ప్రయత్నం చేస్తే ప్రభు అంటాడు వాళ్ళు కేవలం స్తుతించారంట. బైబిల్ చరిత్ర మన చరిత్రను చూస్తే ఆ ప్రాకారాలు ఏమి చిన్న చిన్నవి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ చైనాలో ఎక్కడో అంటారు 2 ఎడ్ల బళ్ళు వెళ్ళిపోతాయంట, అవలేలకు ఎదురు బొదురుగా క్రాస్ అయిపోతాయండి. ఇప్పుడు చైనా వాల్ మీద, ఇప్పుడు చైనా వాల్ ఉంది కదా, చుట్టూ కట్టారు కదా, అప్పుడెప్పుడుదో ఒక వింత. ఒక 2 ఎడ్ల బళ్ళు ఎదురు బొదురు వెళ్ళిపోతాయి అంటే ఇవాళ సామాన్యంగా ఒక ఇటుకరాయి వరుస గోడ కడితే పగలదు, పెద్ద ప్రొక్లేన్ రావాలి, పెద్ద ప్రోగ్రాం అది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత పెద్ద ఎరుకో వంటి ఏ సమస్య నీ ముందున్నా డాక్టర్లకి చెప్పేసి ఉండొచ్చు, ఒకవేళకి అవకాశం లేదని చెప్పుండొచ్చు. బంధువులందరూ నువ్వు ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు చేయి జాటిన తర్వాత ఎక్కడ నీకు సహాయం దొరకదు అని నీ హృదయంలో నీకు ఒక తీర్మానం వచ్చేసి ఉండొచ్చు. అయినా దేవుని వాక్యం అంటుంది, ప్రభా అని నువ్వు దేవుని వైపు చేతులెత్తి ఆయన స్తుతించడం ప్రారంభిస్తే నీ ఎదుట ఎంతటి భయంకరమైన ఎరుకో వంటి ప్రాకారాలున్న, శ్రమలున్న, ఇరుకులున్న, ఇబ్బందులున్న, అవి ఎటువంటివైనా నీకెంత కలవరాన్ని కలిగించిన నిశ్చయముగా దేవుని వాక్యం అంటుంది, నీ నోట వారు కేకలు వేస్తుండగా పునాదులతో సహా శిథిలమైపోయినాయి అంట, పునాదులతో సహా కూలిపోయినాయి అంట. ప్రజలు చక్కగా ఎక్కి వెళ్ళారని రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సమస్యను నువ్వు ఎక్కి వెళుదువు గాక, అధిగమించి వెళ్ళడానికి దేవుడు నీకు కృపిస్తాడు. అది ఎప్పుడో తెలిసిన, మొదటి యెహోవా నామము నీ నోట ఉన్నప్పుడు, యెహోవా నామం పేరట నువ్వు యుద్ధం చేయడానికి ప్రారంభించినప్పుడు, రెండవది ఏ పరిస్థితిలోనైనా నీ నోట స్తుతి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంభవంలో శత్రువు మొత్తాన్ని కూడా ఆక్రమించేశారు. ఆ ప్రాంతం అంతటిని కూడా వాళ్ళు తగలబెట్టేశారు. చిన్నలను లేదు, పెద్దలను లేదు, అందరినీ కూడా నిర్మూలపరిచేశారు. నీ ఎదుట ఏ పరిస్థితులున్నా నీవు దేవుని స్తుతిస్తున్నప్పుడే నీ శత్రువు నీ పాదముల కింద చితక దొక్కబడును గాక. ఏ అవరోధమైన యేసు నామములు తొలగించబడును గాక. ఒకవేళ పిల్లల వివాహాల కొరకైనా, వారి ఉద్యోగాల కొరకైనా, వ్యవసాయంలో కలిసి రాకపోయినా, వ్యాపారంలో నష్టాలు చూస్తున్నా, ఏ పోరాటంలో నువ్వు పోరాడుతున్నా, ఏ ప్రాకారం నీ ఎదుట నిలబడి నిన్ను ఆటంకపరుస్తున్నా, ఇదిగో ఇక నువ్వు దాటలేవులే అని నీ ముందు నిలబడి ఒకవేళ పరిహాసంగా నవ్వుతున్నా, ఆ ప్రాకారాలన్నీ యేసు నామములో నువ్వు స్తుతిస్తూ ఉండగానే నిశ్చయముగా పునాదులతో సహా పెకిలించబడును గాక. నిశ్చయముగా దేవుడు నీ కట్టి కృప దయచేయును గాక. నువ్వు వాటిని ఎక్కి సాగిపోదువు గాక. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అనుభవాన్ని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు 11వ అధ్యాయం క్లుప్తంగానే కొన్ని మాటలు నేను చెప్పాలని దేవుని బిడ్డలారా అనుకుంటున్నాను. 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలమ్మ, వారు ఏం చేశారంట? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. రాజ్యాలను జయించాలంటే యుద్ధం చేయాలిగా, యుద్ధమే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యుద్ధంలో మనం ఈ లోక సంబంధమైన ఉపకరణాలు వాడకూడదని పౌలు అంటున్నాడు. మీరు వాడతారేమో నాకు తెలియదు, కానీ నేను వాడే ఉపకరణాలైతే, నాకున్న ఆయుధాలైతే మీ ఆయుధాల సంగతి నాకు తెలియదు అంటున్నాడు. మనందరికీ డైరెక్ట్గానే చెప్తున్నాడు ఆయన. మీరేదో మీ ప్రయత్నాలు చేస్తున్నారు, మీరేదో మీ పోరాటాలు మీరు పోరాడుతున్నారు, అందులో మీకు జయం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను పోరాడటానికి ఇష్టపడుతున్నవి, నా పితరులు నాకు నేర్పినవి కొన్ని ఆయుధాలు ఉన్నాయి. అది మొదటిది యెహోవా నామము ఉచ్చరించటమే నాకు బలమైన ఆయుధం. యెహోవా నామము నాకు బలమైన దుర్గం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, యెహోవాను స్తుతించుట ద్వారా నేను ప్రాకారాలు కూల్చేస్తాను. హల్లెలూయా. ఇంకొక మాట అంటున్నాడు అక్కడ, విశ్వాసము ద్వారా మా పితరులు రాజ్యాలను జయించారు. ఈరోజు రాజ్యం మీదకి రాజ్యం దండెత్తేటప్పుడు విశ్వాసంతో వెళ్తున్నారా? ఇంటి మీదకి ఒక ఇంట్లో వాళ్ళు ఇంకో ఇంటి మీదకి వెళ్ళేటప్పుడు కర్రలు కత్తులు వేసుకెళ్తారు. కొట్లాడికి వెళ్ళేటప్పుడు ఏం వేసుకెళ్తారు? ఆగు, నేను విశ్వాసంతో వస్తానంటారు ఎవరన్నా? లేదు. ఖచ్చితంగా ఆ పోరాటంలో మనం ఈ లోక సంబంధమైన ఆయుధాలన్నీ ముందుకు తీసుకొని వెళ్తాం. కానీ విశ్వాస జీవితానికి అది ఎంత మాత్రం కూడా అది యోగ్యమైనది కాదు అని లేఖనం అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏటిని ఆధారం చేసుకుని యాత్ర సాగిస్తూ పోరాడుతున్నావో అది నీ జీవితానికి ఎంత మాత్రము శ్రేయస్కరం కాదు. లోక సంబంధమైనవైతే, ఒకవేళ ఆత్మ సంబంధంగా నువ్వు వీటినే
ఒకవేళ యెహోవా నామం పేరట నువ్వు సమస్యని జయిస్తున్నావా, నిశ్చయముగా దేవుడు నీకు విజయం ఇచ్చునుగాక. నిశ్చయము ఏ పరిస్థితిలో ఉన్న నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా, నిశ్చయముగా నీ ఎదుట ప్రాకారాలు కూలిపోవునుగాక. ఇక్కడ అంటున్నాడు మూడో మాట, విశ్వాసము ద్వారా. దేని ద్వారా? విశ్వాసము ద్వారా వారు ఏం చేశారంట? రాజ్యాలను జయించారట. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే పౌలు ఇంకో చోట అంటాడు, యోహాను మొదటి పత్రికలో ఆయన అంటాడు, యోహాను భక్తుడు అంటాడు, లోకమును జయించిన ఆ విజయం అంట విశ్వాసమే అంటాడు. చదవండి 5వ అధ్యాయం 4వ వాక్యం. మొదటి యోహాను 5వ అధ్యాయము 4వ వాక్యంలో ఆయన అక్కడ చక్కగా మాట్లాడుతూ అంటున్నాడు, లోకమును జయించిన విజయము విశ్వాసమే. ఈ రోజున పోరాటాలు, ఈ లోకాన్ని జయించాలి. ఎందుకంటే లోకమేమో లాగుతూ ఉండదు లోకంలో పడి రామ్మని. ఈ లోకము బహు వింతైనది, ఒక రంగుల ప్రపంచం. ఈ లోకం ఎలాంటిది? ఒక రంగుల ప్రపంచం. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేది ఈ లోకం. ఈ లోకయాత్రలో ఒకవేళ సాగి వెళుతున్నాం అనుకో దేవుని బిడ్డలారా, అది ఎంత మాత్రము కూడా మనకి శ్రేయస్కరం కాదు. ఒకనొక దినము దేవుని ఎదుట మనం నిలబడవలసి ఉంటుంది. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా మన యొక్క యాత్ర సాగకపోతే నిశ్చయముగా మనందరం కూడా విడిచిపెట్టబడతాం. కాదు అలాగ ఉండకూడదు అని విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు నామములో మనందరము బాప్తిస్మ అనుభవంలో నడిపించబడి యేసు రక్తంలో కడగబడి రక్షణ మార్గంలో సాగుతున్న మన జీవితంలో ఈ లోక సంబంధమైన వాటిని మనం ఎంచుకోవడానికి వీల్లేదు. వాటి ద్వారా ఈ పోరాటంలో మనం జయం పొందలేం. వాక్యం అంటుంది, విశ్వాసము ద్వారా వాళ్ళు ఏం చేశారంట? రాజ్యాలను జయించారు. అక్కడ పెద్ద లిస్ట్ ఉంది, విశ్వాసుల వీరుల లిస్ట్ ఉంది అక్కడ. 11వ అధ్యాయం అంతా విశ్వాసంతో ప్రారంభమైన అధ్యాయంలో ఒక విశ్వాసపు పోరే ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం, 2 చేతులు ఎత్తి మహిమ చెల్లిద్దాం ప్రభుకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసం అనే ఆయుధాన్ని మనం ధరించుకుందాము గాక. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యం. ప్రతిదీ మనం నమ్మాలి. ప్రభు ద్వారా మనం పొందుకుంటామని నమ్మాలి. దేవుడు ఆరోగ్యం ఇస్తాడని నమ్మాలి. దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుడు మన ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడని నమ్మాలి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నువ్వు దేనిని నిరీక్షిస్తున్నావు? దేని కొరకు? ఒకవేళ కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకుంటుంటే అది జరగటానికి నీకు విశ్వాసమే మూల పెట్టుబడి. భర్త మారాలని నువ్వు కోరుకుంటే విశ్వాసమే నీకు మూల పెట్టుబడి. పిల్లలు ప్రయోజకులు కావాలని కోరుకుంటే విశ్వాసమే నీకు ప్రారంభ పెట్టుబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బైబిల్లో ఆ అధ్యాయంలో రాయబడ్డారు చాలా మంది న్యాయాధిపతుల గురించి రాయబడింది, మన పితరుల గురించి రాయబడింది. విశ్వాసము ద్వారా వాళ్ళు రాజ్యాలు జయించారు. కానీ మనం చిన్న చిన్న పోరాటాలు కూడా జయించడానికి విశ్వాసాన్ని ఆధారం చేసుకోవట్లా. కానీ వాక్యం ఏమంటుందంటే, పౌలు అంటున్నాడు, మా యుద్ధోపకరణాలు లోక సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు. అవి ఎలాంటివంట? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీటిని ఆధారం చేసుకుంటే దేవుని ఎదుట మనం ఎంత పెద్ద ఆ దుర్గం ఏదైనా, అపవాది, ఆ సాతాను దుర్గాలు ఏవైనా మనం త్రోసివేయచ్చు అని సాక్ష్యాలతో సహా పౌలు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న కుమారుడే కదా దావీదు. ఇందాక మనం మొదటి మాట ధ్యానం చేశాం. చిన్న కుమారుడైన ఒక బలవంతుడైన యోధుడిగా, యుద్ధవీరుడిగా మారాడు. ఏమీ వేసుకోలేదు. అతను ఒకటే చెప్పాడు, యెహోవా నామం ఉచ్చరించాడు. ఆ నామం ఉచ్చరిస్తున్నప్పుడే దైవికమైన బలాన్ని అతను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆ యెహోషువ జీవితంలో ఆ ఇశ్రాయేలీని కనానుకు నడిపిస్తున్న ఆ యాత్రలో ఆ యెరికో ప్రాకారాలు ఎదురొచ్చినప్పుడు ఏమి పలుగులు పారలేని తీసుకొని వాళ్ళు దాన్ని కోల్చలేదు, కేవలం స్తుతి చెల్లించారు. ప్రాకారాలు కూలిపోయాయి. ఇక్కడ విశ్వాసమును గురించి అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. ఆ విశ్వాసము ద్వారా వాళ్ళు ఏం చేశారంట? రాజ్యాలను జయించారు. ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాసిన ఉత్తరంలో 12వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాసిన ఉత్తరం 12వ అధ్యాయం మనం 19వ వాక్యాన్ని చదువుదాం. ప్రియులారా,
21 వచనం చదివిన డైరెక్ట్గా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక ఆయుధాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ మన యుద్ధోపకరణాల్లో 4వ ఆయుధం మేలు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ 4వ యుద్ధోపకరణం ఏంటో మేలంట. మనకున్న అలవాటు ఏంటి? సహజంగానే కోపం ఎక్కువ. మనకి సర్వసాధారణంగా కోపం ఎక్కువ. ఎవరన్నా ఒక మాట అంటారంటే మనం ఓర్చుకుంటామా? ఓర్చుకోవాలి. వెంటనే పగ పెంచుకుంటాం. ఇంట్లో భర్త అన్న భార్య అన్న ఇంతకుముందు అంటే ఇరుగు పొరుగు వాళ్ళంటే కోపాలు తాపాలు ఉండేయం. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసింది కదా. అక్కడ దాకా ఎందుకు? భార్య ఫోన్ భర్త చూస్తే కోపం, భర్త ఫోన్ భార్య చూస్తే కోపం. ఇక అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరికే మామూలుగా చెప్పాను. అది సందర్భం కాదులే కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే కీడు వలన జయింపక మేలు చేత జయింపాలి. మన శరీరానుసారంగా. మీ యుద్ధోపకరణాలు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. శరీర సంబంధంగా ఏంటి? కీడుకి ప్రతికీడే, మోసానికి మోసమే, శిక్షకు శిక్షే, అబద్ధానికి అబద్ధమే, కుట్రకి కుట్రే, కపటానికి కపటమే. ఇది లోక సంబంధమైన ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడు నన్ను మోసం చేశాడు కాబట్టి నేను మోసం చేశా, ఆడు నన్ను తిట్టాడు కాబట్టి నేను తిట్టా, ఆడు నా మీద కర్రేసుకొచ్చాడు కాబట్టి నేను మా అన్నయ్య కర్రేసుకొచ్చాం. ఇది లోక సంబంధమైన యుద్ధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ వాక్యం ఏమంటుందంటే విశ్వాస జీవితానికి ఆధారమైన మరొక ఆయుధం. విశ్వాస జీవిత పోరాటంలో నువ్వు జయం పొందాలి అనుకుంటే మనకు ఉండవలసిన మరొక ఆయుధం మనం కీడు చేత కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని ద్వారా మనం జయించాలంట? మేలు అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. ఏ ఆయుధం పట్టుకోవాలి? చెప్పాలి అందరూ. ఏ ఆయుధం అది? మేలు అనే ఆయుధాన్ని పట్టుకొని మనం కీడును జయించాలి. పోరాటం ఎదురవుతుంది కదా. యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు యథార్థవాది లోక విరోధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థవాది లోక విరోధి, అందరికీ విరోధి. యథార్థంగా బ్రతికితే ఎవరికి నచ్చుతాం? మనం ఎవరికి నచ్చం. ఎందుకంటే వాళ్ళు అన్నట్టుగా ఆడితే నచ్చుతాం, వాళ్ళు పాడమన్నట్టు పాడితే నచ్చుతాం, వాళ్ళకి వంత పాడి వాళ్ళ వెనకాల తిరిగితే నచ్చుతాం, అంతే కదా. కానీ నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా నీకు కీడు తలపెట్టే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మంచి చేయడానికి వెళ్ళినా వారు నీకు కీడే తలపెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో, విశ్వాస సమాజంలో, ఒక చక్కని ఉపదేశ సంఘంలో మనం చేర్చబడిన మన జీవితాలలో కీడును కీడు ద్వారా కాక మేలు అనే ఆయుధాన్ని ధరించుకొని మనం మేలు ద్వారా కీడును జయించుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికి తెలిసిన ఒక సాదృశ్యం. ఒకసారి కదా 2 సార్లు దావీదు చేతికి సౌలు దొరుకుతాడు. ఎన్నిసార్లు? 2 సందర్భాల్లో. మొదటి సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో ఒకసారి, ఎన్గేది అరణ్యంలో ఒకసారి దొరుకుతాడు. ఎన్గేది అరణ్యంలో గుహలోనికి వెళ్తాడు, వాష్రూమ్కి వెళ్తాడు కదా. వాష్రూమ్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ గుహలో అప్పటికే ఎవరున్నారు అక్కడ? దావీదు, అతని పనివారు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదిగో వచ్చేసాడు, నిన్ను తరుముతున్నవాడు వచ్చాడు, అదిగో ఏదో ఒకటి చేసేద్దామంటే లేదు, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని నేను చంపనని చెప్పి పక్కకెళ్ళి అంగీ అంచుకు వస్తాడు కదా. అంగీ అంచుకు వస్తాడు. అప్పటికి కూడా పాప మనసు ఒప్పుకోవాలా. మొత్తానికి ఆ గుహలో నుండి బయటకు వచ్చిన తర్వాత నువ్వు నన్ను ఎందుకు తరుముతున్నావయ్యా, అది ఇది అని చెప్పేసి ఆ దావీదు సౌలుతో మాట్లాడతాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఆ చరిత్ర అంతా అక్కడ మీకు రాయబడుతుంది. చూడండి, 24వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. చదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమంటున్నాడంటే నా అపకారానికి నువ్వేం చేసావంట? ఉపకారం చేశావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇతనేం చేశాడు? శత్రువు చేతికి చిక్కాడు. ఇంకా చెప్పాలంటే అప్పటికి రాజుగా అభిషేకం అయిపోయింది. ఇక సింహాసనం మీద కూర్చోవడం తరువాయి. అయితే ఆ విషయం తెలిస్తే మొత్తానికి సౌలు తరుముతూ ఉన్నాడు. ఆ జరిగిన సంభవం, ఆ స్త్రీలు సౌలుని దావీదుని కొనియాడటం, ఆ చరిత్ర అంతా మనకు తెలిసింది కదా. అయితే ఆ సందర్భంలో సౌలు చేతిలో నుండి తప్పించుకోవడానికి దావీదు పారిపోతూ ఉన్న సందర్భంలో శత్రువు చిక్కాడు. వాస్తవానికి అక్కడితో ఆ కథ ముగించవచ్చు కదా.
ఆ కథ ముగించవచ్చు. కానీ సౌలుని దావీదు విడిచిపెట్టేశాడు. అప్పుడు సౌలు ఏమంటున్నాడంటే, నేనేమో నీకు అపకారం చేయాలని కోరుకుంటే నువ్వేం చేస్తున్నావు, నాకు ఉపకారం చేశావు. కీడుని కీడుతో కాక మేలుతో జయించాలని చెప్పి వాక్యం అన్నట్టుగా దావీదు దాన్ని చక్కగా అమలుపరుస్తున్నాడు. అక్కడ అతను యుద్ధం చేయాలి. ఎలా యుద్ధం చేస్తున్నాడు? శత్రువుని ఎదురు వెళ్ళి కొట్టడానికి ఇష్టపడట్లా. ఇదిగో ఉపకారం చేసి సౌలుని నేను మార్చుకోవాలి, ఉపకారం చేసి సౌలులో ఉన్న పగని నేను చంపేయాలి, సౌలుకి నా మీద ఉన్న ద్వేషాన్ని నేను తీసివేయాలి అన్నట్టుగా అక్కడ దావీదు ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు సౌలు ఏమంటున్నాడంటే, అయ్యా, నా అపకారానికి నువ్వు ఉపకారం చేస్తున్నావు, నాకంటే నువ్వు నీతిమంతుడుగా కనపడుతున్నావు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు 26వ అధ్యాయంలో కూడా వస్తే అక్కడ 25వ వచనంలో కూడా ఒక మాట రాయబడి, చదవండి. 26వ అధ్యాయం 25వ వచనంలో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 21వ వచనం కూడా చదవండి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాము. హల్లెలూయా. వాస్తవానికి వాళ్ళిద్దరూ శత్రువులుగా కనపడుతున్నారు. శత్రువుగా క్రియేట్ చేసుకున్నాడు సౌలు దావీదుని. తరుముతూ వచ్చాడు, తరుముతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఎన్గేది అరణ్యంలో ఆ గుహలోనేమో వస్త్రాన్ని కోసి, ఇదిగో నువ్వు నాకు చేతికి చిక్కావు, అయినా నేను నీకేమీ చేయలేదు కదయ్యా, నన్ను ఎందుకయ్యా తరుముతున్నావని ప్రాధేయపడ్డాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 26వ అధ్యాయంలో ఆ జీపు అరణ్యంలో అక్కడ ఆ దండులో పడుకొని ఉన్నాడు. రాత్రిపూట సౌలు పడుకున్నాడు, పనివాళ్ళు పడుకున్నారు, కాపలా కాసేవాళ్ళు పడుకుంటే ఆ చక్కగా వచ్చి ఆ నీళ్ళది ఆ కట్టును తీసుకుని వెళ్ళిపోయాడు. కొండెక్కి పిలుస్తూ ఉన్నాడు గట్టిగా. ఒకసారి ఆ పక్కనున్న పడుకున్నోడిని పిలుస్తున్నాడు, రాజుగారిని పిలవట్లా. నువ్వు కాపలా కాస్తున్నావా, కాపలా కాయట్లేదా, నువ్వు అసలు మగాడివేనా కాదా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వెంటనే సౌలు నిద్రలో నుంచి లేచి, నాయనా దావీదా, ఇది నీ స్వరమేనా అంటే, అవునయ్యా నా తండ్రి, నీ స్వరమేనా ఏలినవాడా అంటాడు. అప్పుడు దావీదుని గురించి అంటాడనమాట, నేను నీకు అపకారమే చేస్తుంటే నువ్వు నాకు అయినా సరే 2 సార్లు నీవు నా ప్రాణం నీ చేతికి చిక్కింది, నా ప్రాణాన్ని నువ్వు ప్రేమగా ఎంచావు గనక ఇక నేను నీకు కీడు చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏమంటుందంటే, విశ్వాసకి ఏముండాలట? కీడుతో కీడుని జయించితే మనం జయించలేం. నువ్వు కీడు చేస్తే తర్వాత మరల వాడు ప్రతి కీడు చేస్తాడు. ఆ తర్వాత నువ్వు నీ జీవితానికి నెమ్మది ఎక్కడా? ఎప్పుడు నీకు జీవితానికి నెమ్మది దొరుకుతుంది? ఎప్పుడైతే మనం మన శత్రువుతో సమాధాన పడతామో, ఎప్పుడైతే మన శత్రువు మనం ఆ సమాధాన స్థితిలోనికి వచ్చి మనం ముందుకు సాగుతుంటామో, ఆ యాత్ర చక్కగా నెమ్మదిగా దైవికంగా సాగుతుందని ఈ సాదృశ్యంలో మనకి కనబడుతుంది. తిరిగి కీడు చేయనని చెప్పి వాగ్దానం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే, అతను వాడిన ఆయుధం ఏంటో తెలుసా? సౌలేమో మంది మార్బలని 3000 మంది నన్ను రాయబడింది. 2 చోట్ల కూడా 3000 మందితో ఎంటబడుతున్నాడు. 3000 మందిని ఎంటబెట్టుకొని దావీదు మీదకి వెళ్తుంటే దావీదు ఏం చేశాడు తెలుసా? మేలు అనే ఆయుధాన్ని ధరించుకొని సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో ఒక చక్కని సమాధాన అనుభవంలోనికి వెళ్ళాడు. సౌలు నోటే వచ్చింది, నీవు నీతిమంతుడవయ్యా, నేనే పాపం చేశాను. అదేగా చదివా మనం, నేను పాపం చేశాను. నీ శత్రువుని ఎదుటి ఈ మాట చెప్పును గాక. ఎవరైతే ఏ ఆటంకం అయితే నీ మీదకి వస్తుందో అది నీ ముందు తల వంచును గాక, అది నీకు లోబడును గాక, అది నీతో సమాధాన పరచబడును గాక. నీవు మేలు అనే ఆయుధాన్ని ధరించుకొని దాని మీదకి నువ్వు ఆ యుద్ధంలో యుద్ధం చేయడానికి ప్రారంభిస్తే ప్రభు కృప మనకు తోడయుండును గాక. నిశ్చయముగా మన శత్రువులను సైతం మనకు మిత్రులుగా మార్చగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో అంటాడు, నేను నీకు కీడు చేయను, ఇన్నాళ్ళు నేను నీకు కీడు చేస్తూనే వచ్చానని శత్రువు అంటున్నాడు. ఆ అనుభవాలలో మనం నడిపించబడదుము గాక. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, చేతులెత్తి ఒకసారి హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం.
ఎదిరించుటకు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాదిని ఎదిరించడానికి, లేకపోతే లోకాన్ని ఎదిరించడానికి, లోక సంబంధమైన ఆలోచనలు జయించడానికి, నీ హృదయంలో కలుగుతున్న ప్రతి తలంపు, చెడు తలంపులు, లోక సంబంధమైన తలంపులు, వాటిని అధిగమించడానికి, జయించడానికి దేవుని బిడ్డలారా అక్కడ 3 అనుభవాలు చెప్పాడు. సత్యము, నీతి, సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసును జోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరు? నీతికి రాజు. మన దేవుడు ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానన్నాడు. మన దేవుడు ఎవరు? సమాధానకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనము ఈ లోకాన్ని జయించాలి, ఈ లోకంలో మనకు వస్తున్న పోరాటాల్లో అధిగమించాలి, వాటిలో మనం జయం పొందాలి అంటే యేసు క్రీస్తుని మనము ధరించుకుందుము గాక. హల్లెలూయా. ఒక మాటలో యేసుక్రీస్తునందు ఎవరైతే ఉంటారో, యేసుక్రీస్తుని ఎవరైతే ధరించుకుంటారో, యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఈ లోక పోరాటంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో యేసు నామములో జయమొందుదురుగాక. యేసుక్రీస్తు నామములో ఒక గొప్ప విడుదల మీరు పొందుకుందురుగాక. అక్కడ అంటాడు సత్యము, నీతి, సమాధాన చూడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 కలిగిన యేసయ్య, ఈ 3టికి ఆధారమైన యేసయ్యను మనం ఎప్పుడైతే ధరించుకుంటామో, అందుకే పౌలు అంటున్న మాట, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణం నీతికి రాజైన మా యేసయ్య. మా యుద్ధోపకరణం మాకు రక్షణ అనే పై వస్త్రాన్ని అలంకరింపచేసిన మా యేసయ్య, నీతి వస్త్రాన్ని ధరింపచేసిన మా యేసయ్య. మా యుద్ధోపకరణం సమాధాన సువార్త, చక్కని ఉపదేశ క్రమం, దైవజనులు మాకు ప్రకటిస్తున్న దేవుని ఆయన మాటలు, బోధ, ఆ జోడు, వాక్యం అనే జోడు మా యొక్క యుద్ధోపకరణం. ఆ వాక్యం అనే జోడుతో నీ హృదయాన్ని జయించవచ్చు. ఆ వాక్యం అనే జోడుతో, లేకపోతే ఆ వాక్యం అనే సువార్త అనే సిద్ధ మనసు అనే జోడుతో నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో ఏ పరిస్థితి అయినా, నీ బిడ్డల రక్షణ కొరకైనా, యజమాని రక్షణ కొరకైనా, యజమానురాల రక్షణ కొరకైనా, లేకపోతే నీ బంధుమిత్రుల రక్షణ కొరకైనా, ఆ సువార్తని వారికి నువ్వు ప్రకటించడం ద్వారా, యేసయ్యని చెప్పడం ద్వారా వారిని కూడా వారి పోరాటాలలో నుండి నిశ్చయముగా నువ్వు వెలుపడికి తీసుకొని రావడానికి దేవుడు కృపణిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో మన యుద్ధోపకరణాలు లోక సంబంధమైనగా ఉండకూడదని పౌలు అంటున్నాడు. 5 అనుభవాలు ఈ పూట మనకి జ్ఞాపకం చేశాడు. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి ఉత్తరం, పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరం 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడువై వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఇక్కడ అంటాడు, ఇదిగో మంచి పోరాటం, నువ్వు పోరాడే ఈ పోరాటంలో నీకు మరొక ఆయుధం చెప్తున్నాడు. మంచి మనస్సాక్షి ఏముండాలంట? మంచి మనస్సాక్షి ఉండాలంట. మందిరంలో ఒక మనస్సాక్షి, బయట ఒక మనస్సాక్షి ఉండకూడదు. దైవజనుని ఎదుట ఒక మనస్సాక్షి, దైవజనులు లేనప్పుడు ఒక మనస్సాక్షి ఉండకూడదు. నీవు పోరాడే పోరాటంలో ఒకవేళ అప్పుడప్పుడు నీ హృదయంలో సంఘంలో జరిగే కార్యక్రమాలను బట్టి కానీ, సేవను బట్టి కానీ, దైవజనుడు చేస్తున్న పరిచర్యలను బట్టి కానీ అప్పుడప్పుడు కొన్ని అనాలోచితమైన మనస్సాక్షి లేని మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం గారు దగ్గర చెప్దామా? అలాంటి వారిలో మీరు ఉండకుందురుగాక, ఆ గుంపులో మీరు ఉండకుందురుగాక. దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షి కలిగిన వారై ఉండాలి. అది మనకు ఒక ఆయుధమై ఉండాలి. ఒకవేళ కొంతమంది పరిశుద్ధాత్మను వ్యతిరేకించి ఎదురాడుతూ ఉంటారు.
వారితో కూడా మనం మంచి మనస్సాక్షి గల వారమై పోరాడాలి. 6 అనుభవాలు ఈ పూట పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి అనుభవం చెప్తున్నాడు, యెహోవా నామము మనకి ఆయుధమై ఉండాలి. యెహోవాను స్తుతించుట, స్తుతి మన నోట ఉండాలి. అదే మనకు ఒక గొప్ప యుద్ధోపకరణం అయి ఉండాలి. విశ్వాసం అనేది ఎదుగో ఏ పరిస్థితి అయినా సరే, అసలు ఆరోగ్యమే లేకపోతే పరిస్థితులే ఏది కూడా అనుకూలంగా లేకపోయినా విశ్వాసముతో నిరీక్షించబడినవి ఒక రోజున నిశ్చయముగా యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఒకానొక దినాన నేనే మరెవరో కాదు, ఆయన చక్కని సాక్ష్యం చెప్తాడు, నేనే నా కన్నులారా నేను ఆయనను చూస్తాడు. ఇది విశ్వాసానికి గొప్ప సాదృశ్యం. ఎప్పుడు చెప్పాడు ఆ మాట అంటే, అన్నీ ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు చెప్పాడు ఆ మాట? అసలు ఏమీ లేదు, శరీరం అంతా చీకిపోయింది, గాయాలు, ఎక్కడ నెమ్మది లేదు, అరికాలు మొదలుకొని పాదాల వరకు ఎక్కడ నెమ్మది లేదు. అయినా సరే ఆయనకు ఒక విశ్వాసం ఉంది, నా విమోచకుడు సజీవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక రోజు ఉంది, ఈ శరీరం లేకయని కింద ఫుట్ నోట్లో రాసిన అంటాడు, నా కన్నులతో నేనే చూస్తా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, ప్రూఫ్ అన్నమాట అది. అందుకే విశ్వాసాన్ని ఆధారం చేసుకోవాలి. 4వ మాట చెప్తున్నాడు అక్కడ, కీడు చేత కాక మేలు అనే ఆయుధం, మేలు అనే యుద్ధోపకరణం మనం ధరించుకొని శత్రువైనా, సమస్య అయినా, ఇంట్లో అయినా, ఇంట బయట అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా మేలు చేత, మేలు అనే ఆయుధాన్ని ధరించుకొని కీడును మనం జయించుదుముగాక. సత్యము, నీతి, సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు అనగా యేసుక్రీస్తును ధరించుకుని వారమై, యేసుక్రీస్తును ధరించుకుని వారమై సత్యము నుండి తొలగిపోక, ఇదిగో నీతిమంతు, ఇందాక చదివాం, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉంటాడు అన్నట్టుగా యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనలో క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకొని, దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకొని ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించి మన ఇంటిని, మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని ఆత్మీయతలో మనం కట్టుకునే వారిగా యేసుక్రీస్తు నామంలో మనము ఆ రీతిగా యేసుక్రీస్తుని మనము ఆయుధముగా, రక్షకునిగా మనం అంగీకరించి ఆ రీతిగా ఈ లోకాన్ని మనం జయించుదుముగాక. 6వ మాట, మంచి మనస్సాక్షి. దేవుని బిడ్డలారా, మనస్సాక్షి ప్రతిసారి మనం ఏ అనాలోచితమైన ఆలోచన చేసినా గద్దిస్తూ ఉంటుంది. మనస్సాక్షి ఒప్పుకోవట్లేదండి అంటారు చాలాసార్లు, అవునా? ఏమంటారు? ఆ పని చేద్దామని ఉంది కానీ ఎందుకు అక్కడ దాకా వెళ్ళాక మనస్సాక్షి అంగీకరించలేదన్నారు. అందుకే ఒక మంచి మనస్సాక్షి కలిగిన వారమే సంఘంలో అయినా, సంఘం వెలుపుటైనా, ఇంటైనా, బయటైనా విశ్వాస జీవితానికి ఒక మంచి మనస్సాక్షి కలిగిన వారమే. కల్మషము, కపటము, మచ్చ, ముడత, కళంకము అట్టిది ఏదైనాను లేని మంచి మనస్సాక్షి కలిగిన వారమై, అట్టి ఆయుధాన్ని మనం ధరించుకునే వారమై ఈ లోకయాత్రలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో నిశ్చయముగా ప్రభు ద్వారా ఒక గొప్ప నూతనమైన బలాన్ని పొందుకొని తద్వారా ఆ రీతిగా మనము మన ప్రతి సమస్యను ఎదిరించుదుము గాక. దేవుడటి కృప మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకునే సమయం. మన యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కావని, నీ యుద్ధములో అపజయం రావడానికి కారణం, లేకపోతే నీ యుద్ధములో జయము కలగాలంటే ఒక 6 ఆయుధాలను ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. యేసు నామం నీకు ఒక ఆయుధంగా మారాలి. నీ జీవితాన్ని పరిపాలన చేసేది సాతాను నామమా, యేసయ్య నామమా? ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే, అయ్యా నా కుటుంబంలో నీ నామం ఉండాలి, నా పిల్లల పట్ల నీ నామం ఉండాలి, నా ఆత్మీయ జీవితంలో నీ నామం ఉండాలి, జయ జీవితం నాకు అనుగ్రహించబడుతుందని ప్రార్థన చేసుకో. మరొక యుద్ధోపకరణం విశ్వాసం. విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అని వాక్యం చెబుతుంది కదా.
మరి నీకు విశ్వాసం ఉందా? క్రియలు లేని విశ్వాసం మృతం. నీవెంత చేసినా, ఎంత ప్రార్థించినా దానిలో విశ్వాసం ఉంటే తప్ప అద్భుతాన్ని నువ్వు చూడలేవు. నీ ఆయుధం విశ్వాసమై ఉండాలి. మరొక యుద్ధోపకరణం స్తుతి. స్తుతి ఉందా నీ జీవితంలో? స్తుతి చెప్పగలుగుతున్నావా? ఇదిగో నువ్వు ఊరుకున్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయని దేవుని వాక్యం చెబుతుంది కదా. నువ్వు స్తుతించడానికి ప్రయత్నించు. నాలుగవదిగా దేవుని వాక్యం చెబుతుంది, ఇదిగో నీవు కీడి చేసేవారికి ఉపకారం చేయడం ప్రారంభించు. ఇదిగో శత్రువుకి శత్రువు కాదు పాఠం. నువ్వు శత్రువుకి మిత్రుడుగా నీవు ఉండగలిగితే అదే నీకు జయాన్ని అనుగ్రహిస్తుంది. కనుక ఐదవదిగా దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. మంచితనం అనే యుద్ధోపకరణం, సత్యం అనే యుద్ధోపకరణం నీలో ఉందా? ఒకసారి ఆలోచించే. ఎవరి పట్ల మంచితనం? నీ స్నేహితుల పట్ల మంచిగా ప్రవర్తిస్తూ ఉపయోగం ఏముంది? ఇంగో సంఘము వెలుపటి వారి యందు నువ్వు స్నేహం కలిగి మంచితనము కలిగి ప్రవర్తించు. అప్పుడు నీ జీవితంలో ఆత్మకార్యాలు జరుగుతాయి. చివరిదిగా ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో సహోదరులారా, మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. అప్పుడు దిద్దుకొని కడుక్కొని జీవితాంతం నీతో ఉంటానయ్యా, ఈ ఆయుధాలు నాకు అనుగ్రహించు ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేసుకోగలుగుతారో నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించి నిరంతర ఫలితాన్ని ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు నీ పక్షాన్ని నిలబడి ఈ ఆయుధాలు నీకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉండగా, ఇదిగో చిన్న ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇదిగో సమయం లేదు గనుక ప్రియులరా, దేవుని రాకడ అది సమీపంలో ఉంది. సిలువు చాటున మరుగుపరచబడి నా యుద్ధములో నీవే నాకు జయమునిచ్చేవాడవయ్యా, ఈ ఆయుధాలను నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేసుకునే సమయం అందరము ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, జవాధిపతి, సకల ఆశీర్వాదాలకు కారకుడైన యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పూట నీ సేవకు నిలబెట్టి మా యుద్ధోపకరణము ఈ లోక సంబంధమైనవి కావని అయ్యా నైనా, ఈ లోక సంబంధంలో కత్తి ఉండొచ్చు అయ్యా నైనా, ఈ లోక సంబంధంగా డాలు ఉండొచ్చు, ఈ లోక సంబంధంగా మారణ ఆయుధాలు ఉండొచ్చు. మా యుద్ధోపకరణములు అయ్యా సవివరంగా 6 విషయాలు మాకు తెలియచేస్తూ వచ్చిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రము నాయనా. అవన్నీ ఆయుధంగా ధరించుకొని లోకములోను ప్రభా మీ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రభానికి స్తోత్రాలు అయ్యా నైనా. ప్రేరేపణ కలిగి ప్రార్థన చేసుకుంటున్న వారందరి జీవితాల్లో ఈ మాటలు నూతన పరచబడునుగాక, కృప కలుగునుగాక. ప్రభా తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్న వారందరిలో ఈ మాటలు ఓటలుగా మీరు అనుగ్రహించి మహిమ పొందండి. ఆలస్యమైన శ్రద్ధగా విన్న నీ ప్రజలందరినీ దీవించండి. ఇప్పటి వరకు నైనా సందేశాన్ని అందించిన సేవకుల పరిచర్యను, కుటుంబాన్ని ప్రభానికి స్తోత్రాలు. గ్రామాన్ని మీరు దీవించండి, మరింత బలపరిచి ఆరోగ్యం, క్షేమం, ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించమని ప్రభు రేపు జరుగుతున్న ఆరాధన, రేపు రాత్రి జరుగుతున్న ఉపవాస కూడిక, ఎల్లుండి నైట్ జరుగుతున్న ప్రార్థన వీళ్ళు సమావేశాన్ని దీవెనకరంగా జరిగించి మా ఆత్మీయ తండ్రిగా మీరు బలపరిచి ఉన్నత కృపలతో నింపి బలపరచమని, గ్రామం అంతా కదిలి రావడానికి, సంఘం అంతా కదిలి రావడానికి మీరు కార్యాలు చేసి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమె. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమె. అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం ఆలస్యం